దీన్ని బట్టి మీకు అర్థమవ్వాల్సిన నీతేంటి అంటే, కూతురు పాకడం స్టార్ట్ చేసిందని పూతరేకులు తెప్పించుకొని నా మాన నేను డెకరేషన్ చేసుకుంటుంటే మా అమ్మమ్మ ఏదో ఒక మాట అనిందని ప్లాన్ మొత్తం మార్చి కాన్సెప్ట్ అంతా చేంజ్ చేసి ఆఖరికి బొక్కబొరలో పడ్డాను. వీడియో అంతా వేస్ట్, ఎఫర్ట్స్ అంతా వేస్ట్. కానీ లాస్ట్లో చిన్న సీన్ వల్ల వీడియో మొత్తం పెట్టాను. అదేంటో తెలుసుకోవాలంటే మొత్తం చూసేయండి. అనుకున్న కాన్సెప్ట్ వచ్చి పాకితే పూతరేకులు చేద్దాము, నా కూతురు పాకడం స్టార్ట్ చేసింది అనుకున్నాను. ఏది రా పెడదాము, ఏది ఎడిట్ చేద్దాం అనుకోకుండా సరే మొత్తం వీడియో తీసి ఎడిట్ చేద్దాము, క్రాప్ చేద్దాం అన్న ఫ్లోలోనే మా అమ్మమ్మ కూర్చున్నా కూడా పర్వాలేదులే నిన్ను క్రాప్ చేసేస్తాను అని కూర్చోబెట్టాను. కానీ తర్వాత ఉపయోగపడింది. ఏం చేస్తున్నావు? నా కూతురు పాకడం నేర్చుకుంది. 1 వీక్ నుంచి పాకుతుంది. సో, పాకుతుంది కాబట్టి స్పెషల్ ఏంటి పూతరేకులు. సో, పూతరేకులయితే తెప్పిచ్చాను. యాక్చువల్లీ పాకితే పూతరేకులు అనేది సెలబ్రేషన్స్ చేసుకుంటాం కరెక్టే. కానీ ఇది పాకినప్పటి నుంచి దీనికి ఇక్కడొక దెబ్బ, ఇక్కడొక దెబ్బ, ఇక్కడొక దెబ్బ, బాడీ నిండా దెబ్బలు, ఎటు పడితే అటు ఎళ్తుంది. సెలబ్రేషన్స్ గాదు, మాకు పనిష్మెంట్‌లా అయిపోయింది ఇది పాకుతున్నప్పటి నుంచి. బట్ ఓకే. కొత్త మైల్ స్టోన్ రీచ్ అయ్యావు కాబట్టి వి హావ్ టు సెలబ్రేట్ విత్ స్వీట్స్ కదా! ఓకే. సో, పాకితే పూతరేకులు. నన్ను చూస్తావేంటి? అదిగో కెమెరా అటుందటు చూసి హాయ్ చెప్పు. హాయ్. ఓకే. పాకితే పూతరేకులు. సో, పూతరేకులు తెప్పిచ్చాను బయట నుంచి. ఇంట్లో చేయలేదు. అంత టైం సరిపోలేదు. నెక్స్ట్ ఈ కాన్సెప్ట్ కోసం మా ఇంట్లోనే ఈ క్లాత్ ఉంది నా దగ్గర చున్నీ టైప్‌లో. సో, దీంతోనే మేనేజ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇవి గార్లాండ్స్ ఆల్రెడీ ఇంట్లోనే ఉన్నాయి. ఏది కొత్తగా కొనలేదు. ఉన్న వాటితోనే సెటప్ చేయాలన్నమాట మనము. అండ్ నువ్వు ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. ఇగో. ఇగో. బావుందా? ఇదా? ఇక్కడ డ్రెస్ చేంజ్ ట్రాన్స్ఫర్మేషన్ అనుకున్నా. గౌన్ గుచ్చుకుంటుందా? సరే ఇంకో గౌన్ తెస్తానుండు. ఏంటే ఒకటేమో గుచ్చుకుంటుంది సమ్మర్ అంటుంది, ఒకటేమో పొడుగవుతుందండి. మరి ఏం చేయను? ఇయ్యా ఏం బాగో కాదు, ఫ్రీ కరెక్టే. కానీ ఇవన్నీ వేసినప్పుడు ఇది బాగోదమ్మా. దీంతోనా? అరే నేను రే ఇది వేసుకోవా బంగారు తల్లి? గౌన్లు వేసుకోవా? గౌన్లు వేసుకోవా? సరే ఓకే, అలా కూడా చెయ్యొచ్చు యాక్చువల్లీ. ఇది వేసుకున్న డ్రెస్ తో ఏంట్రా ఇది సమ్మర్ మస్ట్ హ్యావా? సో ఇప్పుడు ఏంటి కాన్సెప్ట్ దీంతో? ఓకే, ఇప్పుడు ఏంటి అంటే హెవీ డ్రెస్సెస్ వేసుకోలేము సమ్మర్ కాబట్టి. ఇది బాగుంది కాటన్, కానీ కాళ్ళకు అడ్డొస్తుంది. సో ఇది పాకాలి అంటే మా బంగారు తల్లికి ఇలా ప్యాంటు చొక్కాలి సుఖం. దీంతోనే మనం మైల్ స్టోన్ సెలబ్రేట్ చేసుకుందామా? సరే మరి గార్లాండ్స్ అవన్నీ సెట్ అవ్వవు. ఓకే, కట్ కట్ కట్. ఇంకొక ప్లాన్ తో మళ్ళీ వస్తాం, ఆలోచించాలి కాసేపు. ఆ కాన్సెప్ట్ ఆపేసి నా దగ్గర ఉన్న ఐడియాస్ చాట్‌జీపీటీకి చెప్తే ఇది రిఫరెన్స్ కింద ఇచ్చింది. సో అమ్మమ్మ చెప్పింది డ్రెస్ చేంజ్ చేయడానికి వీలు లేదు, ఉన్న డ్రెస్ తోనే నేను పాకితే పూతరేకులు ఫోటోషూట్ అయితే కంప్లీట్ చేయాలని చెప్పింది. ఈ డ్రెస్ తో నేను ఏం చేస్తాను? అందుకే థీమ్ మొత్తం మార్చేశాను. ఒకసారి బయటకెళ్ళి చిన్నగా షాపింగ్ చేసుకొచ్చాను. వైట్ చార్ట్స్ తెచ్చుకున్నాను. ఇది ఐ స్టార్టెడ్ క్రాలింగ్ అని ఇలాగా కలర్ ప్రింట్ తీసుకున్నాను. సో ఈ కలర్ ప్రింట్, ఈ వైట్ పేపర్స్ నా దగ్గర ఆల్రెడీ ఒక బ్లాక్ క్లాత్ ఉంది. మీరు నా ప్రీవియస్ యానివర్సరీ షూట్ చూస్తే వీడియో బ్లాక్ క్లాత్ యూజ్ చేశాను కదా, సేమ్ అదే బ్లాక్ క్లాత్ యూజ్ చేసి ఇప్పుడు మనం థీమ్ అయితే స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేసేటప్పుడే శకునం బాలేదు. అప్పుడే అర్థం చేసుకోవాల్సింది. నా కూతురు 1 కాదు, 2 కాదు 3 సార్లు మొత్తం పీకేసి లాగేసింది. ఇంక ఇలా కాదు, మొత్తం సెట్ అయ్యాక పిలుస్తాను, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని చెప్పి పంపించేసాను. సో అన్ని రెడీ, మౌంటైన్స్ రెడీ, ఐ స్టార్టెడ్ క్రౌలింగ్, ఈ ఫ్లాగ్ రెడీ, స్టార్స్ రెడీ, క్లౌడ్స్ రెడీ. ఇవన్నీ బ్లాక్ క్లాత్ మీద అరేంజ్ చేసి అంతా రెడీ అయిన తర్వాత పాపని తీసుకొచ్చేస్తాను. లిటరలీ చిన్న చిన్న స్టార్స్తో సహా ఈచ్ ఐటమ్ మీద డబల్ టేప్ పెట్టి అంటించాను. ఎక్కడా కూడా కదలకూడదు అన్నట్టు ప్రతి ఐటమ్ని అరేంజ్ చేసిన తర్వాత చిన్న చిన్న డీటెయిల్స్ని కూడా డబల్ టేప్తో స్టిక్ చేసి ఎక్కడికక్కడ చాలా బందోబస్తుగా ప్లాన్ చేశాను.
అస్సలు కాంప్రమైజ్ అవ్వలేదు. ఎందుకంటే 1, 2 నిమిషాలు కాదు కదా! చాలా కష్టపడతాము. యాక్చువల్లీ నేను ఇది షూట్ చేస్తున్నప్పుడు ఒక షార్ట్ వీడియో కూడా ప్లాన్ చేసుకున్నాను. ఇగోండి ఇలా డబుల్ టేప్ వాడండి. మీరు చాలా పనిచేస్తుంది అది ఇది అని చెప్పి ఒక షార్ట్ వీడియో కూడా నా మైండ్‌లోకొచ్చేసింది. ఫైనల్‌గా కూడా చాలా బావుంది యాక్చువల్లీ. సెటప్ అంతా రెడీ అయిపోయాక పాపని తీసుకొని రమ్మన్నాను. అరే! కమ్ ఆన్ ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ అన్నట్టు వెనకాల నుంచి స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఒక పూతరేకు తీసుకుంది. వావ్! ఓకే. సూపర్. అలాగే ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క పూతరేకు తీసుకొని వెళ్తుందనుకున్నాను. కానీ మొత్తం చెరిపేసి కింద పడేస్తుంది. కొంచెం మెస్సీ అయింది. ఓకే. వెరీ గుడ్. నెక్స్ట్ స్టెప్ వేసింది. సెకండ్ పూతరేకు తీసుకుంది. అది కూడా మిస్ చేసింది. ఓకే. సూపర్. చాలా జరుగుతుంది. అలాగే కొంచెం ముందుకెళ్ళిపోరా నాన్న అనుకున్నాను. వెళ్ళింది కూడా యాక్చువల్లీ. కానీ ఆ ఫ్రేమింగ్ వల్లనో, లేకపోతే నేను నుంచున్న ప్రాసెస్ వల్లనో, ఆ సెటప్ వల్లనో నాకు తెలియదు. ఫోటోస్ సరిగ్గా రాలేదు. అంటే పాకింది కానీ నేను ఎక్స్‌పెక్ట్ చేసిన అవుట్‌పుట్ రాలేదు. దాన్ని పాకించడం కోసం మా ఇంట్లో వాళ్ళందరూ ఆడించి ఫ్రేమ్స్ లోపలికొచ్చేసి రిమోట్స్ అని, కీస్ అని అక్కడ ఇక్కడ పెట్టేయడం వల్ల అది కంప్లీట్ అవ్వలేదు. నాకొక మంచి ఫ్రేమ్ అయితే నేను ఎక్స్‌పెక్ట్ చేసినట్టు రాలేదు. పాకింది. ఐ స్టార్టెడ్ క్రాలింగ్ దాకెళ్ళింది. అంతా బాగా జరిగింది. కానీ అనుకున్న ఒక్క ఫోటో మంచి ఫోటో రాలేదు అని ఒక డిస్సాటిస్ఫాక్షన్ అంతే. 2, 3 ఐటెమ్స్ చేశాము. కానీ ఇంకా అర్థమైపోయింది. నా కష్టమంతా వృధా అయిపోయింది. ఇంకా ఈ థీమ్ లైట్ తీసుకోవడమే అన్నట్టు. వెళ్ళింది పాక్కుంటా దాటేసింది. ఏమైందో తెలీదు. మొత్తం అంతా సీన్ అంతా మెసప్ అయిపోయింది. ఏం జరిగిందో అర్థం కాలేదు. కానీ థీమ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నా మనసొప్పక ఒరేయ్ బాబు చాట్‌జీపీటీ కాస్త నాకు ఫోటో చేసి ఇవ్వరా అంటే ఇదిగో ఏఐ జనరేటెడ్ ఆఖరికి నా ఫోటో అయితే నాకిచ్చింది. ఓకే. దీన్ని బట్టి మీకు అర్థం అవ్వాల్సిన నీతేంటి అంటే పింట్రెస్ట్‌లు, చాట్‌జీపీటీలు ఐడియాస్ ఇస్తే ఆ ఐడియా ప్రకారం చేస్తే అది సక్సెస్ అవుతుంది అనుకోవడం మన భ్రమ కదా! ఇలా ఉంటే ఏ పని అవ్వదు. మనకి ఏది కుదిరితే అదే చెయ్యాలి. లేదంటే ఇలా కష్టమంతా వృధా అవుతుంది. బట్ ఓకే. వి ఎంజాయ్డ్ ఎ లాట్ సార్. ఆ! ఇదొక బోనస్. అమ్మో! ఈ నవ్వులు, ఈ ఆటలు మనకి బోనస్. ఎందుకు నేను చేసిన కష్టమంతా ఒక నిమిషంలో వేస్ట్ చేసింది కాబట్టి. సే ఇక్కడ వాళ్ళ మావయ్య అట్టర్ ఫ్లాప్ అనుకున్న వీడియోని ఈ ఒక్క సీన్ సూపర్ హిట్ చేసింది. చాలా హ్యాపీ. ఎందుకంటే కష్టపడినందుకు కాదు, అది అలా పాడైనందుకు కాదు, కానీ ఇది క్యాప్చర్ అయినందుకు చాలా హ్యాపీ. ఇది నేను క్యాప్చర్ చేసుకున్నందుకు చాలా హ్యాపీ. ఇంకా చాలమ్మా, చాలు నాన్న, చాలు 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 చాలు. సరే ఓకే. మేము మళ్ళీ ఇంకొక డిజాస్టర్ కాదు, ఈసారి ఎలాగైనా సూపర్ హిట్ చేస్తేనే నేను పోస్ట్ చేస్తాను. సరే, ఇంకా ఈసారి ఇలా డిజాస్టర్స్ కాకుండా సూపర్ హిట్ అయ్యేలా ప్లాన్ చేసుకొని మీ ముందుకు వస్తాం. అంతవరకు చెప్పు, ఇప్పటి నుంచే చెప్పడం నేర్చుకో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నీలూస్ క్రాఫ్ట్ హౌస్. ఓకే, బాయ్.